ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యారాశి వారికి కోట్లు గడించే యోగం. అక్టోబర్ నెల 1, 2, 3 తేదీల్లో వీరి జీవితం మొత్తం మారబోతోంది. ఈ వీడియోను మాత్రం మిస్ కాకండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యారాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అక్టోబర్ నెల 1, 2, 3 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటుంటారు. విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. కన్యా రాశి జీవితంలో ఈ సమయంలో చక్కటి ఫలితాలు అయితే వీరు చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీరు చేసే పనిలో పట్టుదల, శ్రద్ధతో ఉంటే విజయం మీదే అవుతుంది. ఏ పని అయినా సరే ప్రారంభించే ముందుగా కుటుంబ సభ్యులను అడగడం మంచిది. మీ మంచి ఆలోచనలు మీ యొక్క ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తాయి. డబ్బు, సమయం వృధా కాకుండా చూసుకోండి. గొడవలకు దూరంగా ఉంటే మేలు. తెలివిగా వ్యవహరించండి. గణపతి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మనోబలంతో కృషి చేస్తే విజయం దక్కుతుంది. షష్టమ రాహుయోగం శుభప్రదం. చిన్న చిన్న పొరపాట్లు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు అయితే చేయరాదు. చేస్తున్న పనిలో నిబద్ధత అనేది చాలా అవసరం. ఆర్థికంగా పొదుపు అనేది తప్పనిసరి. అనవసరంగా ఖర్చులు అయితే వద్దండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి. నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే దక్కుతుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది మంచి మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త బలమైన సంబంధాలు కూడా ఏర్పరచుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వ్యాపారులకి సమయం సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు అనేకమైనటువంటి విజయాలు పొందుతారు. వ్యాపారంలో పురోగతి అనేది లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి పద్ధతి కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలో, రాహు 7వ స్థానం నుండి సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారికి గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివలన మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ ఏడాది కన్యా రాశి వారి సంబంధాలు చాలా ఓపిక పట్టాలి. చాలా తెలివిగా వ్యవహరించాలి. మీరు వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. మీ యొక్క భాగస్వామితో అపార్థాలు అనేవి పెరగడం కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయపడుతుంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో ఘన విజయం అయితే సాధించవచ్చని చెప్పడంలో సందేహం లేదు.
ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఈ ఏడాది మీకు మార్గం అయితే సుగమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు. మీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి ఏమాత్రం కూడా తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పడంలో సందేహం లేదు. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు. ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. అలా అన్నీ కూడా ఆలోచించాక పని ప్రారంభిస్తారు. ఒకసారి వీరు ఏదైనా సరే పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తించాలి అనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.